పరిష్కరించాలని కోరుతూ ఈరోజు 8వ రోజుకి సమ్మె అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి మొదటి రోజు ఎంత పట్టుదలతో ఉన్నారో ఈ 8వ రోజు కూడా అదే విధంగా మా సమస్యని పరిష్కరించండి అని చెప్పి కోరుతూ ఈరోజు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయప్రదంగా జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చలనం లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి చెప్పదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఉన్నాం. అయితే మా వెనుక 36 లక్షల మంది జనం ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి నిన్న మొన్న మీరు మా సెంటర్ తాళాలు పగలగొడుతుంటే అనేక జిల్లాలలో అడ్డుపడి మీరెవరు, మా సెంటర్ తాళాలు పగలగొట్టే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీరెవరు అని చెప్పేసి నిలదీస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, అంగన్వాడీ వర్కరు, హెల్పరు ఎంత శ్రద్ధగా సెంటర్లకు వచ్చే పిల్లలని ఏ విధంగా ఒక అమ్మ కంటే కూడా ఎక్కువగా లాలించి పాలించి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల పిల్లల్ని చూస్తున్నారు. అందుకే లబ్ధిదారులు మీ వెంటే మేముంటాం. మీ సెంటర్లకు ఎవరు వచ్చినా మేము అంగీకరించము. ఎవరు సెంటర్ తాళాలు పగలగొట్టడానికి వీల్లేదు, మీరు రావడానికి వీల్లేదు, రామాకండి అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ఎదురు తిరిగే పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వము చర్చలకు పిలవండి, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. జరిగిన తర్వాత ఆయన ఎంతసేపు నవరత్నాలు అనే ఒక్కొక్క ఇది పెట్టుకుని అవి కూడా చాలా అరకొరగా ఇస్తూ ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా గమనించకుండా లబ్ధిదారులకు అవకాశం లేని వాళ్ళకు కూడా వచ్చే విధంగా ఆ రకంగా పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలకే వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాయి. ఆ పార్టీ కార్యకర్తలే వాళ్ళకి ఆయనకి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అయితే జనానికి ఒరిగింది ఏం లేదు. నెలకొక పుస్తకాన్ని ప్రచురించి ఆయన ఫోటోలు, వాళ్ళ నాన్నగారి ఫోటోలు అవన్నీ వేసి నేను ఇవన్నీ చేస్తున్నా ఇవన్నీ నువ్వు నెలకొక పుస్తకం తయారు చేసి జనాల మీదకి వదులుతున్నావు. కనీసం ఏనాడు లేనటువంటి చెత్త పన్ను కూడా ప్రజల మీద వేసి నువ్వు డబ్బులు వసూలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అంగన్వాడీ కేంద్రం ఈ రోజున అంగన్వాడీ వాళ్ళందరూ సమ్మెలో కూర్చున్నారంటే వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తారా? దేశ భవిష్యత్తు భావి పౌరుల్ని తీర్చిదిద్ది ఆరోగ్యంగా పెంచడానికి అవకాశం ఉన్నటువంటి ఆ రకమైన సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలకి గౌరవ వేతనాలా? మీ మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే గజెటెడ్ ఆఫీసర్లు, మీరందరి కలెక్టర్లు అందరికీ లక్షల రూపాయల మీకేమైనా తెలుస్తుందా? ఒకప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఒక పూటే, ఇప్పుడు 24 గంటలు అన్ని పనులు చేయించుకుంటున్నారు వాళ్ళ చేత. కనీసం వాళ్ళ కుటుంబం బతకడానికి కనీస వేతనం చేయట్లా. అన్ని ఏమన్నా పథకాలు వచ్చేటప్పటికి అంగన్వాడీ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు, వీళ్ళకి తెల్ల కార్డు ఇవ్వకూడదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెడతా ఉన్నారు. కానీ వాళ్ళకి జీతాలు ఇచ్చేటప్పుడు మాత్రం కనీసపు జీతాలు ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు మరి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? 5 రోజులుగా అంగన్వాడీ అలాగే టీచర్లు, ఆయాలు మరి వారందరూ కూడా వారి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని, వారి వేతనాలు పెంచాలని, అలాగే వాళ్ళకు కూడా పథకాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి తెలంగాణ మీద 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పననేటటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి ఈరోజు 8 రోజుల నుంచి కూడా వీరు నిరంతరంగా మరి చేస్తున్నటువంటి ఆ దీక్షకి ఈ రోజున జనసేన పార్టీ విజయవాడ నగరం నుంచి నగర అధ్యక్షులు పోతుని వెంకట మహేష్ గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గం నుండి బొలిశెట్టి వంశీ గారు, నేను, అలాగే మా నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు అందరం కూడా ఈ రోజున వచ్చి మరి ఒక అంగన్వాడీ వాళ్ళందరూ కూడా మరి మద్దతు తెలియజేస్తూ ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క తీవ్రతని తెలియజేసి మరి వారి సమస్యని ఈ యొక్క జగన్ ప్రభుత్వం నెరవేర్చాలని లేని పక్షంలో పవన్ కళ్యాణ్ గారు రేపు అలాగే జనసేన, తెలుగుదేశం రాబోయే ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించే విధంగా మేము కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది.
మాతో పాటు వచ్చిన డివిజన్ అధ్యక్షులు కూడా మేము వాళ్ళందరికీ అదే చెప్పాం. ఏంటంటే అక్కడ యొక్క అంగన్వాడీ కేంద్రాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాళాలు పగలగొట్టి అక్కడ గందరగోళం సృష్టిస్తుంది. మరి మా డివిజన్ అధ్యక్షులు, నగర కార్యకర్తలు, అలాగే నగర కమిటీలు అందరూ కూడా, మహిళలు, వీర మహిళలు అందరూ కూడా వారికి అండగా నిలబడి ఏదైతే అంగన్వాడీలో పగలగొడుతున్నారో అవి లేకుండా అడ్డం నిలబడి ఆ యొక్క సామాన్లు ఎన్నిటికి కూడా రక్షణగా నిలబడేటట్టుగా జనసేన ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేశాం. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 8 రోజుల నుంచి కూడా అంగన్వాడీ వర్కర్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా యొక్క సమ్మెను చేస్తున్నాం. ఈరోజు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం తెలంగాణ కంటే 1000 రూపాయలు వేతనం ఎక్కువ ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు మా న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించమని చెప్పి పదే అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటే కూడా ఏమాత్రం కూడా స్పందించకుండా ఈరోజు మమ్మల్ని సమ్మె చేసే విధంగా చేశారు. కాబట్టి వెంటనే కూడా ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ ఉద్యోగుల ప్రభుత్వం ఉద్యోగులు గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు అమలు పరిచినటువంటి గ్రాంట్లను వెంటనే అమలు చేయాలి. మినీ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేయాలి. 60 సంవత్సరాల రిటైర్మెంట్ వయసుని 62 సంవత్సరాలకి జీవో తీసుకురావాలి. అలాగే రిటైర్ అయినప్పుడు వర్కర్కి 5 లక్షలు, హెల్త్ 3 లక్షలు, మినీ అంగన్వాడీ 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాజకీయ వేదికలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సంక్షేమ పథకాల్లో అంగన్వాడీలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి లబ్ధి అనేది లేదు. ఈరోజు ఆసరా కానీ, చేయిత కానీ ఇవన్నీ కూడా ఏదంటే కూడా అంగన్వాడీలకు లేదు. కాబట్టి ఒంటరి మహిళలు వెంటనే కూడా సంక్షేమ పథకాల్లో కూడా మాకు అందరికీ కూడా లబ్ధి చేకూరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీలో దాదాపు 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కనీసం వేతనం లేకుండా బట్టి చాకరీ పనులు చేయించుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చి పోషణ ట్రాకర్ యాప్ అని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని, అలాగే FRSA యాప్ అని తీసుకొచ్చింది. ఈరోజు పాల్కొక యాప్, గుడ్డుకొక యాప్, బియ్యానికి యాప్, ఈ యాప్లన్నీ కూడా రద్దు చేసి ఒకే ఒక యాప్గా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. శ్రమ ఎక్కువగా ఉంది. ఈరోజు ఎక్కువ మా దగ్గర నుంచి శ్రమ చేసుకుంటూ దోపిడీ చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వము. కాబట్టి ఈ యొక్క దోపిడీకి తనంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు బీపీలు, షుగర్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే యొక్క సమస్యల్ని పరిష్కరించిన పక్షంలో మా యొక్క న్యాయమైన డిమాండ్స్ని కనీస వేతనం 26,000 రూపాయలు గ్రాట్యుటీ వెంటనే కూడా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 8వ రోజు చేరుకుంది.